హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏ పార్టీలో పోటీలో ఉంటాయన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. గ్రేటర్లో బలం లేకపోవడంతో కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇటు తమ సిట్టింగ్ సీటు ఖాళీ అవుతున్నా పోటీపై బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హైదరాబాద్లో తమకు బలం ఉంది కాబట్టి పోటీ చేయాల్సిందే అని క్యాడర్ అంటోంది. అయితే కేసీఆర్ మాత్రం పోటీపై ఇప్పటికీ కూడా ఎటూ తేల్చలేదు. కాంగ్రెస్ ఎంఐఎం విడిగా పోటీ చేస్తేనే తమ అభ్యర్థిని నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా పోటీపై తుది నిర్ణయం తీసుకోలేదు. బీజేపీకి 25 లోపే ఓట్లుండడంతో పోటీ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేయడం ఒక్కటే స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది ప్రస్తుతం. అయితే ఏ పార్టీలు పోటీలో ఉంటాయి అనే దానిపై ఇప్పటికీ ఆసక్తి నెలకొంది. గ్రేటర్లో బలం లేకపోవడంతో కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలంటూగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, సంబంధించి ఇప్పటికే కసరత్తు అంతా కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం మీద కాంగ్రెస్ హోప్స్ అయితే లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేదు. కేవలం అధికారికంగా 2 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నిక అయినటువంటి అనిల్ ఒక మెంబర్ గా, అలాగే ఎమ్మెల్సీ వెంకట్ కూడా హైదరాబాద్ ఓటర్ గా నమోదు చేసుకున్నటువంటి నేపథ్యంలో 4-5 ఓట్లు తప్ప ఎక్కువ మెజార్టీ లేనటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 20 వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వచ్చినటువంటి కార్పొరేటర్లతో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ సీట్ గెలుచుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి ఓ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదు, అలాగే ఆ ఎమ్మెల్సీ సీటుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని సూత్రప్రాయకంగా అంగీకరించినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఉన్నటువంటి సంఖ్యాబలం ఎవరైతే ఉన్నారో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంఐఎంకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎంఐఎం పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ సీట్ గెలుచుకునేటువంటి సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనేటువంటి ఆలోచన నుంచి విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవలనే ఎంఐఎం కూడా ఇదే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం చేరవేసింది.